వ్యక్తికి అతని జీవితంలో ఎదురయ్యే సంఘటనలు అయితే మనం డిఫరెంట్ ఒక బీద పిల్లలకి హెల్ప్ చేయాలి ప్లస్ అమ్మ వాళ్ళతో ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ ఇంతసేపు మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైంది అది. ఓకే గుడ్. ఇప్పుడు మనం ఎక్కడికో పోవాల్సిన మనం కర్నూలు జిల్లాలోనే కంబైన్ జిల్లాలో చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే అదేదో నార్మల్గా క్యాజువల్గా కాకుండా మంచి టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు గుడ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు, బాగుంది. ఎంఆర్ స్టడీ సర్కిల్ అంత బాగుంది. ఇది ప్రతి ఒక్కరు చేసేస్తారు, కష్టపడి అప్పు తీసుకోనో అడుక్కోనో బంగారంలో చేసేస్తారు. ఈ వరకు ఓకే. ఇంకా ఇక్కడి నుంచి మీ స్ట్రగుల్ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని కర్నూలు జిల్లాలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, ముఖ్యంగా పల్లెటూరులో. నేను కూడా ఒక ఛానల్ ఓపెన్ చేశాను, అది పల్లెటూరులో పిల్లల గురించే. మొన్నటి వరకు డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉంటూ ప్రతి మండలం తిరిగాను. నేను కర్నూలు కంబైన్ జిల్లాలో 54 మండలాలు తిరిగాను. ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి ఎక్కడ ఏ ప్రాబ్లం ఏ అవసరం ఉండేది కూడా నాకు తెలుసు. అందుకే ఈ ఛానల్ ద్వారా వాళ్ళకి కొన్ని విషయాలు ఫ్యూచర్లో తెలియజేస్తామని స్టార్ట్ చేశాను. దీని ద్వారా నువ్వు కూడా ఒక ఛానల్ ఓపెన్ చేసి ఈ కోచింగ్ స్టార్ట్ చేయడం ఇంకా అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే నీ గురించి నాకు చంద్రశేఖర్ చక్కగా చెప్పాడు. ఆ విషయాలు నేను చెప్పే విషయాలు కొన్ని జోడించి కూడా మనం ప్రతి మండలానికి చేరేలాగా సబ్స్క్రైబ్ చేయిస్తూ ముందుకెళ్తే కర్నూలు జిల్లాలో చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించవచ్చు అనుకుంటున్నాను. అది ముందు ముందు మనం డిస్కస్ చేసుకుందాం. పల్లెల్లో ఎంత అమాయకంగా ఉన్నారంటే డిగ్రీ చేసిన పిల్లలు కూడా ఇంట్లో 3 పూట్ల తండ్రి సంపాదించింది తిరిగి కూర్చుంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లలో చాలా అవకాశాలు ఉన్నాయి అనేది కూడా వాళ్ళకి తెలియదు. కొంతమందికి తెలిసిన వాళ్ళేం జీతం ఇస్తారు, వాళ్ళు అక్కడికి ఎక్కడికో పోవాలి, ఇలా కొన్ని అపోహలు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి టెక్నికల్గా కొంత అవకాశం, కోచింగ్ పరంగా కొద్దిగా జోడించి అలాంటి తక్కువ నాలెడ్జ్ ఉండే పిల్లల్ని కూడా నువ్వు తీసుకోవడానికి అవకాశం ఉంది. అది నోటి మాటలతో ఇప్పుడు చెప్తే అంత ఈజీగా ఇది కాదు. చాలా స్ట్రగుల్ అవ్వాలి, చాలా వర్కౌట్ చేయాలి. కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ చేయని పనులు మనం చేసి చూపించవచ్చు. అంత అవకాశం ఉంది. నేను ఇది పెద్ద పెద్ద స్టేజీల పైన కూడా చెప్తున్నాను, ఈ విధంగా చేయొచ్చు. దీన్ని నలుగురు 4 విధాలుగా చెప్తారు. ఒకరితో వచ్చింది ఒకరు చెప్తారు, ఇంకొకరితో వచ్చింది వాళ్ళు చెప్తారు. మనం అవన్నీ వినాలి. మనకు తోచింది మనం చేసుకుంటూ వెళ్తే మన కర్నూలు జిల్లాలో 45 lakhs జనాభా, దాంట్లో అన్ఎంప్లాయ్మెంట్ పిల్లలు కూడా ల్యాక్స్లోనే ఉంటారు. వాళ్ళ గురించి మనం ఒక సర్వే లాంటి రిపోర్ట్ తీసుకొని ఎక్కడ ఏం అవసరం, ఆదోని డివిజన్లో ఏం అవసరం, నంద్యాల డివిజన్లో ఏం అవసరం, ఇలా కొంచెం అనాలిసిస్ చేసుకుంటే కరెక్ట్గా వాళ్ళకి కావాల్సింది అవసరమైన పాయింట్ ఏంటి అనేది మనం ఈ ఛానల్ ద్వారా వాళ్ళకి చేరేలాగా చేస్తే వితౌట్ 1 MP వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంతవరకు చదివి అయిపోయిన పిల్లలు కాకుండా ఇక్కడ నుంచి 9th 10th ఇంటర్ పిల్లలకి మనం మంచి నాలెడ్జ్ షేర్ చేస్తామని అనుకుంటున్నాం. దీంట్లో ఇంకా కర్నూలు టౌన్లో మనలాంటి వాళ్ళు, నీలాంటి నాలాంటి వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటూ ఛానల్ని డెవలప్ చేసుకుంటూ, అలాగే మీకు కూడా జీవితంలో స్థిరపడడానికి ఒక మంచి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తుంది. దీన్ని ఇంకా రాత్రి పగలు కష్టపడి మీ చక్కటి స్టాఫ్ని కూడా, వాళ్ళు కూడా ముఖ్యమే, బాగా డెడికేటెడ్ స్టాఫ్ని తీసుకుంటే వండర్స్ చేయొచ్చు. కర్నూలు ఎక్కడెక్కడో రాజస్థాన్ హర్యానాలో పల్లెల్లో ఏమీ తెలియని చోటు నుంచి వచ్చి ఇండియాలో వండర్స్ చేస్తుంటే మనం ఇంత మంచి గడ్డ మీద ఉండి ఎందుకు చేయలేము? అలాగే మనం కూడా ప్రయత్నం చేసి కర్నూలులో అన్ఎంప్లాయ్మెంట్ని, అది ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ, మనం దాన్ని కొంతవరకన్నా తగ్గిద్దామని అనుకుంటున్నాం. ఎనీహౌ బెస్ట్ ఆఫ్ లక్. మీకు మంచి సక్సెస్ దొరకాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా నాకు కష్టమైన నష్టమైన ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయినా నా నుంచి సాయం ఖచ్చితంగా చేస్తా. అదేవిధంగా నేను మూడింతలు ఇంకా కష్టపడతా సార్. నా కష్టంలో అదేవిధంగా మంచిగా ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు నాకు నా వెంట నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు సార్. స్కూల్ అప్పటి నుంచి తనే నాకు దగ్గరుంటే అన్నిటికీ పాజిటివ్గా నేను సక్సెస్ అవుతే నా తల్లిదండ్రులతో పాటు అంత ఈక్వల్గా సార్ ఈ విజయాన్ని కోరుకునే వ్యక్తి హరికృష్ణ సార్. హరికృష్ణ యాదవ్ అని నా ఫ్రెండ్ సార్. అతను కూడా నాకు చాలా సపోర్ట్గా ఉన్నాడు. డయాలసిస్ టెక్నీషియన్ ఓపీ సార్. అతను కూడా నాకు ఫుల్ సపోర్ట్ అతనే సార్. అతను లేకపోతే ఈ రోజు నాకు ఒక జీవితం కూడా లేదు అనే దానికి అంత ఇష్టం సార్ నాకు. అతను లేకపోతే ఈ క్షణం నేను ఇక్కడ కూర్చునే వాడిని కూడా కాదు. ప్రతి దాంట్లో నాకు హెల్ప్ చేసేది అతనే, ఫైనాన్షియల్గా హెల్ప్ చేసేది అతనే, స్నేహితుడిగా నా తోడు ఉండేది అతనే. కానీ నువ్వు ఏం చేసినా కరెక్టే అని చెప్పుకుంటూ వెంట వచ్చిన వ్యక్తి కూడా అతనే. అది ప్రతి ఒక్కటి నాకు చాలా హెల్ప్ చేశాడు. ఎంత అంటే అది చెప్పుకోలేనంత సార్. అది చాలా విధాలుగా ఆ అబ్బాయి కూడా చాలా కష్టపడ్డారు. అతను కూడా మీ యొక్క బ్లెస్సింగ్స్ నాకు చేరే బ్లెస్సింగ్, ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్ అతను చేరాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఉపాధ్యాయుడిగా ఎలా ఎంచుకున్నానంటే, సర్వేపల్లి రాధాకృష్ణను ఉపాధ్యాయుడికి 3 విశిష్ట లక్షణాలు కలిగి ఉండాలని ఎప్పుడు చెప్పేవాడు సార్. లవ్ ఫర్ ది ప్రొఫెషన్, ఫర్ ది స్టూడెంట్, ఫర్ ది సబ్జెక్ట్. ఈ 3 లక్షణాలకు నేను కలిగి ఉన్నానని ఈ ఉద్దేశపూర్వకంతో నేను ఈ యొక్క తీసుకోవడం, ఇలా టీచింగ్ చేయాలని తీసుకోవడం. ఇది ఫ్యాన్ టాపిక్ కొద్దిసేపు ఆపి ఓకే బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్పండి. చెప్పండి. సరిపోయిందా? ఓకే.